కవిత కవిత గారి విషయం వదిలేయండి, నన్ ఆఫ్ ద మ్యాటర్. ఆమె ఇప్పుడు తెలంగాణలో వందలాది వేలాది సంస్థల్ని, అందులో ఆమె ఒక గౌరవనీయ సంస్థ. ఒకవేళ ఆవిడ కనుక ఈ రోజు పార్టీ కనుక ప్రకటిస్తే, ఒకవేళ కవిత కనుక పార్టీ పెడితే అది బీఆర్ఎస్ నష్టం చేకూర్చే ఎలక్షన్ కమిషన్ దగ్గర తెలంగాణ పేరు మీద దాదాపుగా ఒక తెలంగాణ వర్డ్ మెన్షన్ చేసుకుంటే 100 పార్టీలు ఉన్నాయి. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ, గుర్తింపు పొందిన కావు, రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ 100 అన్నావిధ పార్టీ అయితే దాన్ని ఆవిడ పార్టీ కనుక పెడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం పెట్టనియండి. ఇప్పుడు అంటే అంచనా కూడా లాభము నష్టం అనేది 2 అంశాలు ఉంటాయి. రాజకీయాలు లాభ నష్టాలు ఉండవు. రాజకీయాల్లో నేర్పుగా ఓర్పుగా ముందరికి పోవడం ఉంటది. లాభ నష్టాలు వ్యాపారంలో ఉంటాయి. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టి బీఆర్ఎస్ కు నష్టం చేస్తే ఆమెకు ఎంత ప్యాకేజ్ వస్తుందో వడోదరకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటలేదు, రేవంత్ రెడ్డి నాట్ కాంగ్రెస్, ఈజ్ నాట్ 100% కాంగ్రెస్. సుఖ కాంగ్రెస్ వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓ చోటే బాయ్, ఓ బడే బాయ్, ఇంకొక ఆయన ఉన్నాడు ఢిల్లీలో. ఆ బడే బాయ్ నడిపించేటువంటి కార్పొరేట్ శక్తులు వడోదరలో ఉన్నారు. ఆ బడే బాయ్ ఆయన నడిపించే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈడ ఉన్నటువంటి చోటే బాయ్, ఈ చోటే బాయ్ ఇచ్చే వాళ్ళ ఎంత లాభం వస్తుంది, లేకపోతే డైరెక్ట్ వాళ్ళ ఎంత లాభం వస్తుంది అనేది ఆమె తెలుసుకుంటుంది. అది వ్యాపారం. ఆమెకు రాజకీయం, ఆమె రాజకీయాన్ని వ్యాపారం చేసింది కాబట్టి నిజామాబాద్ ఓడిపోయిందండి.